కళను గుర్తించి పద్మశ్రీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి జనగామ జిల్లాకు చెందిన పద్మశ్రీ గడ్డం సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. చిందు యక్షగానం పేరుతో 19,000కు పైగా ప్రదర్శనలకు గుర్తింపుగా అంతరించిపోతున్న చిందు యక్షగానం కళకు పునరుజ్జీవం పోసేలా సమ్మయ్య పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం. ఇన్నాళ్లు తమను ఆదరించిన దళిత జాతిని ఎప్పటికీ మరవబోనని తెలిపారు. గడ్డం సమ్మయ్య అనే నేను రామాయణ మహాభారతం భాగవతాల గురించి చిందు యక్షగానం సాంప్రదాయంగా తాత ముత్తాతల నుండి కళను నమ్ముకుని జీవిస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి మా చిందు యక్షగాన కళారూపం ఇది జిల్లా నుంచి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి దాకా ఎదుగదీసినాను. అంటే పూర్వకాలం నుండి నేను దాదాపు చిన్ని కృష్ణుని వేషం అంటే నేను 50 సంవత్సరాల వయస్సు వరకు నా ప్రదర్శనలు నిర్వహించుకోవడం జరిగింది. బాల పాత్రల కానించి హీరో పాత్రలు ఇలను పాత్రలు ధరించాను. గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులను యాసించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి మా చిందు యక్షగాన కళారూపం, మా చిందు యక్షగాన కులవృత్తి ఇది. అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి విద్య. మాకు ఇల్లు లేవు, భూములు లేవు, జాగలు లేవు, హరిజనుల పూరి గుడిసెల్లా ఉండి బ్రతికేటువంటి మా జాతి. అటువంటిది మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారులు వచ్చినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. చిందు యక్షగాన కళాకారులను తెలంగాణ ప్రజలు మారుమూల గ్రామం, తెలంగాణలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం అప్పిరెడ్డిపల్లె ప్రజలు అందరూ చాలా సంతోషించాల్సిన శుభదినం. శ్రీ గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ రావటంతో వేదవ్యాసుడు రాసినటువంటి వేదాలను ఉపనిషత్తులను ఆయన అనునిత్యం ఆయన యొక్క రామాయణ మహాభారత రూపంలో సింధు యక్షగాన రూపంలో ప్రజలకు అందించినందుకు మన గవర్నమెంట్ ఆయనకు పద్మశ్రీ ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కుటుంబానికి అందరికీ మేము విశ్వాభినందనలు తెలుపుతున్నాం.